Buy me food. ఇక్కడ అమ్మాయిలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, బయటకు వస్తున్నారు అనమాట. ఇంతవరకు అక్కడ చిల్ అవుతూ ఇండియా గెలిచింది. ప్రభాస్ని లేపారు చూడండి. ఏంటి గ్రాఫిక్స్ ఏంటి, నో ప్రాబ్లం. అంతే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. ఈరోజు సాటర్డే 29th June 2024 6 o'clock బైక్ ట్యాక్సీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే ఇంటి దగ్గరే మనకు లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు అంటే 24 kilometers. ఏదో పల్లెటూరుకి వచ్చేసాం అన్నమాట. పల్లెటూరు ఇది చూడండి. 255 rupees చూపించింది. కొట్టూరు పేమెంట్ 255. 6 స్టార్ట్ చేస్తే 6:48 కల్లా వచ్చారనమాట. అంటే 24 kilometers మనం 48 minutesలో వచ్చాము. కొత్తూరు అంట. ఇక్కడ నుంచి ఆర్డర్స్ ఏం రావు నాకు తెలిసి. మొత్తం పల్లెటూరు దాటి వెళ్తున్నాను. దగ్గర ఏముందంటే వర్తూరు రోడ్ వెళ్ళిపోవచ్చు. సో ఈరోజు నైట్ మొత్తం ఫుల్ నైట్ చేద్దాం అనుకుంటున్నా. నిన్న కుదరలేదు కదా, తొందరగా వెళ్ళిపోయాను. సో ఫుల్ నైట్ మీకు బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. 5 kilometers ఖాళీగా వచ్చాను అనమాట వర్తూర్ మెయిన్ రోడ్డుకి. ఇక్కడ రాగానే ఒక షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్ వచ్చింది అనమాట. చూద్దాం. తీరా కస్టమర్ లొకేషన్కి వస్తే ఆర్డర్ క్యాన్సిల్డ్. డబ్బులు కూడా రాలేదు, ఎందుకంటే జస్ట్ 2 minutes పికప్ లొకేషన్కి. చూసారా, దొమ్లూరుకి లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ వచ్చింది. 4 minutesలో వెళ్ళిపోవచ్చు. 0.8 kilometers పికప్, 55 minutes డ్రాప్కి. లెట్స్ గో. లొకేషన్ అక్కడెక్కడ లోపల పెట్టింది, మెయిన్ రోడ్లో ఉంది కస్టమరు. సో మరి ల్యాండ్ మార్క్ అడిగి వస్తున్నా అని చెప్పి ఇప్పుడు వచ్చేసాను. అయోధ్య కెఫే. దిస్ ఈజ్ అయోధ్య కెఫే. మేడం అక్కడ ఉంది. $1043. గూగుల్ మ్యాప్స్ సరిగ్గా పనిచేయదు. 16 అంతే. 16 kilometers 52 minutesలో. $55 minutes చూపించింది, కానీ తొందరగానే వచ్చాము. 40 minutes 45 అయిందిలే. 174 పేమెంట్. 174. థ్యాంక్ యూ. హెల్మెట్, నో ప్రాబ్లం. చిన్న బ్రేక్ తీసుకోవాలి. బ్యాక్ టు బ్యాక్ అంటే గంట సేపు 2 hours బ్యాక్ టు బ్యాక్ డ్రైవ్ చేసినా కాళ్ళంతా పట్టేసినట్టున్నాయి. చిన్న బ్రేక్ తీసుకున్నా. ఒక 15 minutes బ్రేక్ తీసుకొని దొమ్లూరు నుంచి చిన్న షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్ చేశాను మురుగేష్పాలెకి. మరి మురుగేష్పాలె నుంచి ఓలాలో వచ్చింది. ఇంతవరకు ఊబర్, ఇప్పుడు ఓలాలో షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్ వచ్చింది అనమాట. మురుగేష్పాలె టు మళ్ళీ దొమ్లూరు. కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఎస్జీ పాలేకి వచ్చాం కదా. ఎస్జీ పాలేలో భోజనం చేశాను లైట్గా, అంటే మసాలా పూరి తిన్నాను. మసాలా పూరి తిని ఇంకా 9:48 అవుతుంది. ఈ 12 minutes అట్లా టైంపాస్ చేస్తే మనం 10 తర్వాత సర్జ్తో కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక 12 minutes వెయిట్ చేద్దాం. ఈ తావరికెర ఇప్పుడు BTM మారతల్లి ఇటు సైడ్ కాకుండా ఇక్కడ పీజీలు ఫేమస్ అయ్యాయి అనమాట. అంటే ఎక్కువ క్రౌడ్, అఫోర్డబిలిటీ. దగ్గర నెక్సస్ ఫోరం మాల్ పక్కనే కన్నూర్ ఫుడ్ పాయింట్ ఉంది. నైట్ 1 o'clock 2 o'clock వరకు ఓపెన్ ఉంటుంది అది.
అట్లే ఇక్కడ పీజీస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి, లేడీస్ జెంట్స్ పీజీస్ అనేవి. ఒక జ్యూస్ ఏమైనా తాగేసి 10 వరకు వెయిట్ చేసి రైడ్స్ కంటిన్యూ చేస్తాను. కల్కి మూవీ ఇక్కడ ఆడుతుంది. ఏ లాంగ్వేజ్లో ఆడుతుందో తెలుసుకుందామా? 10 PM ఇప్పుడు ఎంత అయిన టైము? 9:50 అవుతుంది. టికెట్స్ ఏమైనా ఇస్తున్నారో చూస్తామా? ఫ్యామిలీని తీసుకుని అట్లా రేపు మనం వెళ్ళాలి. అంత లోపల జస్ట్ కనుక్కుందాం. శ్రీనివాస థియేటర్ స్క్రీన్ 1 తావరకెర SG పాల్య. ఓకే, 10 PM ఇంకో 10 నిమిషాలు ఉంది. ఓకే, గోల్డ్ క్లాసు డైమండ్ క్లాస్ ఉంది. ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక టికెట్లు దొరుకుతున్నాయని చెప్పి బుక్ చేసేసాను. అంటే పోయి టికెట్ తీసేసుకున్నాను. 250 టికెట్ డైమండ్ అంట, గోల్డ్ అయితే 200. డైమండ్ ఖాళీ అయిపోయి సో 200 పెట్టి గోల్డ్ టికెట్ తీసుకున్నా. మరి 50 రూపీస్ గ్లాసెస్కి 3D గ్లాసెస్కి ఎక్స్ట్రా. సో నార్మల్ 2Dలో చూద్దాం అనుకున్నా, కానీ ఫ్యామిలీతో చూద్దాం 2Dలో. నేనైతే 3D ఒకసారి ట్రై చేస్తాం. మూవీ అయిపోయింది. వాట్ ఏ మూవీ మ్యాన్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. ఒక తెలుగు మూవీ ఇంత రేంజ్లో తీయచ్చా అని చెప్పేసి నాగశ్విన్ సూపర్గా తీశాడు. ఎలివేషన్స్ ఏంటి, గ్రాఫిక్స్ ఏంటి, ఫ్యూచర్ని తర్వాత మహాభారతం కలిపి మైథాలజీ ప్లస్ ఫ్యూచర్, మైండ్ బ్లోయింగ్. ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్తో మొదలుకొని మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్ మెయిన్, ఇంకా ప్రభాస్ని లేపారు చూడండి. లాస్ట్లో చూపిస్తారు అసలు ఎవరు ప్రభాస్ అని. మైండ్ అసలు గూస్ బంప్స్. ఇంతమంది కలిసి తీశారు. ఇంకా కమల్ హాసన్ చెప్పాల్సిన అవసరం వాయిస్ లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు, శ్రీశ్రీది ఆకలి రాజ్యంలో చెప్పిన డైలాగు మళ్ళీ చెప్తాడు. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, భూకంపం పుట్టిస్తారని. మైండ్ బ్లోయింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అసలు ప్రభాస్ ఫైట్స్లో డ్యాన్స్ మూవ్స్, తర్వాత ఓన్లీ కొన్ని బ్యాక్డ్రాప్స్ అయితే ఉన్నాయి, ఒక 25%. ప్రతి మూవీలో గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి, కానీ మస్ట్ వాచ్ మూవీ. ఆసమ్. చాలా చాలా ఏళ్ళ తర్వాత మంచి మూవీ చూసాను అనమాట. 666, బాహుబలి తర్వాత ఇంకొక మంచి మూవీ. సాటిస్ఫైడ్. ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటే 4.8 ఇవ్వచ్చు. ఒక 2 పాయింట్స్ నేను ఆ మ్యూజిక్కి, తర్వాత ఆ గన్స్ లాస్ట్ ఫైట్లో అవి కార్డ్బోర్డ్తో చేసినవన్నీ ఈజీగా అర్థమైపోతుంది. 3Dలో కన్నా 2Dలో చూడడం బెస్ట్ అనుకుంటున్నాను. 3Dలో చూశాను, జస్ట్ అనుకోకుండా సినిమాకి వెళ్ళిపోయాను కదా. సో మళ్ళీ 2Dలో చూస్తాను ఫ్యామిలీని తీసుకొని. సో సినిమా మాత్రం సూపర్ ఉంది. లెట్స్ కంటిన్యూ. 10కు మూవీ స్టార్ట్ అయితే 1 అయింది, 1:22 ఇప్పుడు బండి బయటకు తీసేకి. సో 1:30 అనుకోండి. చిన్నగా టీ కాఫీ తాగేసి రైడ్స్ అనేది కంటిన్యూ చేస్తాను. 1:30 అవుతుంది. ఇక్కడ ఫోరం దగ్గర నుంచి అందరూ ఇప్పుడే బయటకు వస్తున్నారు అనమాట. ఇంతవరకు అక్కడ చిల్ అవుతూ. ఇండియా గెలిచింది T20 కప్. కంగ్రాచులేషన్స్ ఇండియా. ఇక్కడ పోలీసులు ఇక్కడ ఉండకూడదని అందరినీ పంపించేస్తున్నారు. ఇంకా ఫుడ్ ఏం తింటాం, ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది, కానీ సినిమా చూసి కడుపు నిండిపోయింది అనమాట. ఇప్పుడు కడుపు నిండిందని చెప్పి అంటే తిన్నామనుకోండి ఇంకా రైడ్స్ చేయలేం. AECS లేఅవుట్ సింగసంద్ర అంట, కోరమంగళ నుంచి యాక్సెప్ట్ చేద్దాం. ఆ రైడ్ అయితే క్యాన్సిల్ అయింది సింగసంద్రది.
మందు బాటిల్ పెట్టుకొని తిరుగుతా అనమాట. అంటే ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది కదా, మ్యాచ్ అయిపోతే ఎంజాయ్ చేసేకి వస్తున్నారు. ఇంకా ఓకే, షార్ట్ రైడ్స్ కూడా చేస్తాము నైట్ టైం కదా. 2.4 కిలోమీటర్స్ డ్రాప్కి 43 రూపీస్ వస్తుందంట. ఇంకా ఇండియా గెలిచింది కదా, ఫుల్ సంబరాలు అనమాట. ఇతను చూడండి కారుకి ఇండియన్ ఫ్లాగ్ పైన వేసుకొని వెళ్తున్నాడు. ఇంకా కోరమంగళ దగ్గరికి వచ్చాం కదా, అసలు ఈ రష్ చూడండి, ట్రాఫిక్ చూడండి. నైట్ 141 అంటే నమ్ముతారా? ఇంతమంది జనాలు, ఇన్ని వెహికల్స్. చర్చ్ స్ట్రీట్ దగ్గరికి వెళ్తున్నాము కస్టమర్ డ్రాప్ చేయడానికి. ఇక్కడ ఇండియా విన్ అయినందుకు సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. ఇక్కడ అమ్మాయిలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది చాలా డేంజరస్ రా బాబు. టైము అర్లీ మార్నింగ్ 4:14 అవుతుంది. మూవీ చూసాక బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు కస్టమర్ని పికప్ చేసుకుని వచ్చాను ఎక్కడెక్కడో ఓలాలో. తను ఆఫ్రికన్ అనుకుంటా. ఇది 9 కిలోమీటర్స్. Can check with him. You can take. You can take the food. What do you want? Food, any food, rice, mutton. You can come and take whatever you want. You want rice? Yes. You can ask them. ಅಣ್ಣ ಒಂದು ರೈಸ್ ಪಾರ್ಸಲ್ ಮಾಡಿನಾ. చేంజ్ లేకుంటే ఫుడ్ తీసుకోమనింది, ఫుడ్ తీసుకున్నా. లెట్స్ గో ఆన్ డ్రాప్. ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1లో డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్ళడమే. ఈ రోడ్డు కొంచెం తేడాగా ఉంది, మొత్తం ఇసుక మట్టి. Where is the route? So how do I go there? How do I go there? I don't have seriously, I don't have change. Why you don't take change? Huh? Sorry? I don't have change. I can Google Pay or Phone Pay. Yeah, Phone Pay.
థ్యాంక్ యూ. ఇలా ఉంటుందన్నమాట వీళ్ళతో పంచాయతీ. క్యాష్ ఉండదు, నైట్ టైము పాపం బిజినెస్ చేసుకుని క్యాష్ రూపంలో వాళ్ళు తీసుకుంటారు కదా, ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే ఓకే గాట్ ఇట్. హెల్మెట్. Where is the route? Can I go like this? This way? Take right? Okay. Okay, got it. Thank you. హెల్మెట్ మర్చిపోయింది, మళ్ళీ కాల్ చేసి పిలిచిందనమాట. హెల్మెట్ ఇచ్చింది. రూటు ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లేదు ఇక్కడ. సో ఇంటికైతే వచ్చేసాను. మార్నింగ్ చూస్తాము. సాటర్డే టోటల్గా 5 hours 45 minutes వర్క్ చేస్తే, అంటే మూవీకి వెళ్ళాం కదా 3 hours, 10 trips చేశాను. 984 ప్లస్ ఇంకా ఓలాలో కూడా చేశాను ఒక 2-3 rides. ఓలాలో వచ్చేసి 80 సాటర్డే, 12 తర్వాత 77, 80 ప్లస్ 77 టోటల్గా 1141 వితిన్ 5 hours 45 minutes. సో దీంట్లో పెట్రోల్ ఎంత ఖర్చు అయిందంటే టోటల్గా 142 kilometers తిరిగాము ఈరోజు. నా బండి మైలేజ్ 40 ఇస్తుంది కాబట్టి 350 rupees పెట్రోల్కే పోయింది. అర్నింగ్స్ వచ్చేసి 791, ఆల్మోస్ట్ అంటే ట్రిప్స్తో కలిపి ఒక 800 rupees అనుకోండి. ఒక 5 hours 45 minutesకి మనం 800 అయితే ఈరోజు సంపాదించాము. సాటర్డే నైట్ టైము మీకు ఆర్డర్స్ రావు అని చాలామంది అనుకుంటున్నారు. చూపిస్తాను ఆర్డర్స్ ఎలా వస్తాయనేది. సో ఫస్ట్ ట్రిప్ 5:55కి స్టార్ట్ చేసాను చూడండి, 2:43. నెక్స్ట్ అది క్యాన్సిల్ అయింది. తర్వాత 7 o'clockకి 168. ఎక్కడికి? ఫస్ట్ వర్తూరు వెళ్ళాను. వర్తూరు నుంచి డొమ్లూరుకి వెళ్ళాను. తర్వాత 8 o'clockకి ట్రిప్ అంటే 40 rupees బోనస్ అయితే వచ్చింది. తర్వాత దొమ్లూరు నుంచి మురుగేష్పాల్య 8:15కి. తర్వాత మూవీకి వెళ్ళాం కదా, అంటే ఓలాలో కూడా నేను రైడ్స్ చేశాను అనమాట 9 o'clock ఆ టైంలో. తర్వాత 1:23కి షార్ట్ రైడ్ ఎస్జీ పల్లె. తర్వాత శివాజీ నగర్ వెళ్ళాను ఆడుగోడు నుంచి 1:39కి. తర్వాత 2:05కి శివన్ శెట్టి గార్డెన్స్ వెళ్ళానమాట షార్ట్ రైడ్. తర్వాత శివన్ శెట్టి గార్డెన్స్ నుంచి కైకొండ్రహల్లి సర్జాపూర్ మార్తల్లి రోడ్డు అక్కడికి లాంగ్ డిస్టెన్స్ పడింది 2:10కి. 2:31కి ఈస్ట్ వుడ్ కసమనహల్లి నుంచి పారప్పనగ్రహార. తర్వాత హొసపాల్య మునేశ్వర నగర్ నుంచి హొంగసంద్రకు వచ్చిందనమాట 3:19కి. తర్వాత 3:42కి బొమ్మనల్లి నుంచి అక్షయ్ నగర్ ఎలనల్లి. సో ఇది ఊబర్లో. మరి ఓలాలో కూడా 2 రైడ్స్ చేసాం కదా, దీంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికని ఉండదు. సో లాస్ట్ రైడు ఆఫ్రికన్ అమ్మాయిని డ్రాప్ చేసాం కదా, ఎలక్ట్రానిక్ సిటీ సైడ్ వచ్చేసాం అనమాట. అక్కడ నుంచి ఇంటికి ఒక 7 kilometers ఖాళీగా వచ్చేసాము. సో టోటల్గా ఇది నా జర్నీ. నైట్ టైం కూడా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. మనం చూసుకోవాలి ఏ ఏరియాలో వస్తాయి, ఏ ఏరియాలో రావు అని. రాని ఏరియాలకి వెళ్ళకుండా ఉండడం మంచిది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.